పులివెందులలో ఎన్నికలు అనేది ఎన్నికలు జరగలే. అక్కడ ఎన్నికలని మనం చెప్పుకుంటాం తప్పితే ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం జరిగింది, అరాచకం జరిగింది. అధికారంలో ఉన్నవాడు ఎంతకైనా తెగించవచ్చు, ఎలా తెగించవచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనేది ఒక మత్స్సుతురలా చూపించారు అధికార పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం. అంటే అధికారంలో ఉండి ఎంత ఎంత అరాచకం చేయొచ్చు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు ఈ గ్రామస్తులు ఈ గ్రామంలో ఓటు వేయకూడదు, ఈ ఊరోళ్ళు పక్క ఎక్కడో ఊరికి వెళ్ళి ఓటు వేయాలి, ఆ ఊరోళ్ళు ఇంకెక్కడికో వెళ్ళి ఓటు వేయాలి. ఇదేమి ప్రజాస్వామ్యం? ఇదే ఏ కాన్స్టిట్యూషన్, ఏ రాజ్యాంగంలో ఈ అవకాశం ఉంది? మరి ఎట్లా ఈ ఎలక్షన్ కమిషను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది? నా ఊరిలో నేను ఓటు వేయకుండా నేను పక్క ఊరికి వెళ్ళి వేయాలట, పక్క ఊరోడు అక్కడ వేయకుండా నా ఊరికి వచ్చేస్తాడట. అంటే ఎవరు ఏ ఊరోడు కూడా ప్రజలు లోకల్ వాళ్ళు గుర్తించకుండా ఉండటం కోసం అని. అంటే బయట ఊరోడు వస్తే అసలు ఈ ఊరోడు కాదు ఆ ఊరోడు ఎవరో వచ్చేసారు బయట నుంచి జనాలు తెప్పించుకున్నారు, ఓట్లు ఇచ్చేసుకున్నారు, లాగేసుకున్నారు. ఓటర్స్ దగ్గర నుంచి స్లిప్పులు లాగేసుకుని అపోజిషన్ లీడర్స్ అందరినీ పెద్ద చిన్న చితక అందరినీ హౌస్ అరెస్టు, బెదిరింపులు, కదలనివ్వకుండా. వీళ్ళేమో సంబంధం లేని, ఇక్కడేమో లోకల్ సంబంధం ఉన్న ఎంపీలు కూడా హౌస్ అరెస్టు. రూలింగ్ పార్టీనేమో ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధం లేని మా మంత్రులు గింతులు అందరూ విచ్చలవిడిగా వచ్చేసేసి వెళ్ళటం. ఇది ఒక ఇంత దౌర్భాగ్యమైన ఎన్నికలు. అందులో ఒక జడ్పీసీ చైర్మన్కి ఆ జడ్పీసీ పోస్టు ఏమిటంటే దానికోసం ఇంత, అంటే సమాజంలో ప్రజల్లో వీళ్ళకి పోతున్న మర్యాద పోతుంది. జనాల్లో కూటమి చీ అంటున్నారు, అసహించుకుంటున్నారు, ఈసలించుకుంటున్నారు. దాని నుంచి కవర్ చేయడానికి అదేమి కాదు, మేము గెలిచాం, ప్రజల్లో మాకేమి తేడా లేదు, మేము గెలిచాం అని చెప్పుకుంటారు ఇక అనమాట. అని వీళ్ళ మీడియా ఉంది, వీళ్ళది ఇప్పుడు డబ్బా కొట్టుకుంటారు, మేము గెలిచాము. ఇది గెలుపంటారా? దీన్ని ఎవరన్నా గెలుపంటారు? ప్రజలకు తెలుసు. మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా, మీ మీడియాని చేతిలో పెట్టుకుని మీరు ఎన్ని డబ్బాలు ఎన్ని భూతాలు పిసుకున్నా ప్రజలకు తెలుసు ఇది గెలుపు కాదు, అసలు ఎన్నికలు కాదు. ఇది అసలు ఎన్నికలు జరపడం ఎందుకు? మొత్తం తలుపు మూసేసి గెలిచే అధికార పార్టీ గెలిచేది అనుకుంటే పోయేది కదా. ఎందుకు? ఇక్కడ కూడా ఏంటంటే 600 సీట్లు కూడా, ఓట్లు కూడా ఎవరో నమ్మక ద్రోహం చేశారు పాప తెలుగుదేశారు ఈ కూటమికి. అవి కూడా రాకుండా చేసుకుంటానికి చేశారు. ఏదో మొత్తం జీరో వచ్చింది అని ఒక బోగస్ ఎక్స్ప్రెషన్. చూడండి, సింగిల్ డిజిట్ ఓట్లే వచ్చినాయి వాళ్ళకని కూడా మరీ చెప్తే మరీ ప్రజలు హేళన చేస్తారు. కానీ అందులో ఎవరో వాళ్ళే పాప నమ్మక ద్రోహం చేశారు, వాళ్ళే 650 అవి కూడా వచ్చే రానిచ్చేవారు కాదు ఈ కూటమి. నమ్మకద్రోహం వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళని ఇప్పుడు సస్పెండ్ చేయటం ఇది చేస్తారు. చిల్లరతనం, ఇది ఒక రాజకీయం, ఇది ఒక ఎన్నికలు, చిల్లరము. ఇంతకన్నా సిగ్గు శరం అన్నీ నశించిపోయింది ఈ కూటమికి. ఔచిత్యం లేదు, విచక్షణ లేదు, వివేకం లేదు, ఇంగిత జ్ఞానం లేదు. ఎంతటికైనా దిగజారి ఎంతటి నీచానికైనా పాల్పడటానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక ఎన్నికలు, ఇది ఒక ఎన్నిక ప్రక్రియ అంటారా దీన్ని? చీచీ. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎన్నో ఎన్నికలు చూశాను నేను. ఇంత అసహ్యమైన ఎన్నికలు తమిళనాడులో కూడా చూడాల, బీహార్లో కూడా చూడాల, వెస్ట్ బెంగాల్లో కూడా చూడాల. అరాచకాలు జరుగుతాయి అక్కడ రాజకీయ ఎన్నికలప్పుడు. కానీ ఇంతటి దౌర్భాగ్యం, ఇంత దుర్మార్గం, ఇంత అసహ్యం, దౌర్భాగ్యం కన్నా ఇంత అసహ్యం, జిగుసాకరం, ఇంత హీనంగా ఇంత నీచంగా కూడా ఎన్నికలు జరుగుతారా అనేది ఫస్ట్ టైం చూస్తున్నా. దరిద్రం ఇది.